పాఠ సంఖ్య 215. కొన్ని పుస్తకాల్లో 186. కొన్ని పుస్తకాల్లో 217. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలని. 215. కొన్ని పుస్తకాల్లో 286. కొన్ని పుస్తకాలు 217. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటిని.
బైబిల్ తెరిచి 104వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. 104వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. కలిసికట్టుగా చదువుకుందాం. 506 పేజీ నెంబర్ 104వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అలా చదువుకుందాం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ప్రార్థన చేసుకుందాం వ్యవసాయం కొరకై. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నా తండ్రి మీ దాసుడు నిలబడుతుండగా మీరు రెండంతల ఆత్మతో నింపి మరి మీ ప్రజల యొక్క అక్కర్లు మీరు తీర్చుము. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన లేఖనం నెరవేర్చుకొని మీ ఆత్మ సంచకరువును, మీ సన్నిధిని, మీ ప్రసన్నతను, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం, పునరుత్థానమును, రక్షణ పొందిన వారికి, మీ యొక్క రక్షించబడిన వారికి
నీ యొక్క ఉజ్జీవాన్ని, నీ సిద్ధపాటును అనుకరించి మీ దాసుని బలపరిచి మా అవసరాలన్నీ తీర్చమని మరి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ మరి పీటర్ అన్న బర్త్డేని బట్టి స్తోత్రాలు, జాషువలు గృహ విషయంలో మీరే వారి అవసరాలు కూడా తీర్చమని యేసు ప్రభువుని స్తుతించి పెడుతున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 104:16 చదవండి ఎవరైనా ఒకరు. యెహోవా నాటిన వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. కనుక ఇక్కడ మనం చూడగలిగితే బైబిల్ అంతట్లో కూడా దేవుని ప్రజలంగా మనం ఎలాగూ జీవించాలి, దేవుని కార్యాలన్నిటినీ మనం అనుభవిస్తూ దేవుని వలన మనము ఎన్నో మేలు పొందుతూ మనం ఏ రీతిగా జీవించాలి అనే సంగతిని గురించి మనకు తేటగా తెలియజేసేటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. ఈ కీర్తన గ్రంథంలో రాయబడింది 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. అందుకనే దేవుని కార్యాలు ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి. ఈ గ్రంథంలో మధ్యలో ఈ యొక్క కీర్తన రాయబడింది. కీర్తన అంతా కూడా ప్రభువును ఆరాధించటం, ప్రభువును మహిమపరచటం అనేటువంటి సంగతితో ఎక్కువ భాగం నిండి ఉంది. అందుకని కీర్తనలు అనేటువంటి ఈ యొక్క గ్రంథం బైబిల్ మధ్య భాగంలో ఉంది. మనం కూడా మన ముఖ్య సంగతి, మన కేంద్ర గురి, మనసు దేని మీద ఉంచాలంటే ప్రభు మనకు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. కనుక నీవైనా నేనైనా, జాషువా నా కుటుంబం అయినా, జాన్ పీటర్ కుటుంబం అయినా, బర్త్డే అయినా, అది ఇల్లు డెడికేషన్ అయినా, కనుక అందరూ ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి, అదే ప్రభు కోరేది. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే 104:16 వచనంలో, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. కనుక తృప్తి అనేది దేవుడు మరి ఏవైతే మనకి ఇచ్చాడో అది ఏదైనప్పటికీ, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేక వస్తు వాహనాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏవైనా కానీ మనం అందులో ప్రభు మనకు ఇచ్చిన వాటిలో మనము తృప్తి కలిగి ఉండాలి. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు. ఏమైనా ఉన్నాయంటారా? తృప్తికి మించిన ఐశ్వర్యము లేనే లేదు. కనుక తృప్తి పడకపోతే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కానీ తృప్తి లేనప్పుడు ఏముండదు, నీకు నెమ్మది ఉండదు. కనుక తృప్తికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. కనుక బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. భక్తిలో కూడా ఏముండాలంట? భక్తి అవలంబించేదే ఉన్నదానితో తృప్తి కలిగి, లేని దాని కొరకే అలమటించక, ప్రభును ఆరాధించడానికి కొరకే మనం భక్తి సలిపేది. అందుకని భక్తిలో ఏముందంటే, భక్తిలో తృప్తి ఉంది. ఎక్కడుంది ఆ మాట? తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటూ వచ్చినాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఎక్కడుంది ఆ మాట? మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి.
సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము అయి ఉన్నది. కనుక మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండు. కనుక కొన్ని డిపార్ట్మెంట్లో బోనస్ ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లో బోనస్ ఉండదు, కొన్ని డిపార్ట్మెంట్లో పెన్షన్ ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లో ఉండదు. కనుకనే మరి దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటంటే ఏమన్నంట, అన్నము వస్త్రము, అన్నము వస్త్రము. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు. తర్వాత అడవి చూడుడి, దాన్ని ఎవడు అలంకరించలేదు. అడవిని అంత వైభవంగా అలంకరించిన దేవుడు నీకెందుకు వస్త్రములు ఇవ్వడు? దేహము కంటే వస్త్రమును, ఆహారము కంటే ప్రాణమును గొప్పవి కావా? కానీ ప్రభు మనకి ఇస్తానంటే మేడలు, మిద్దులు అవన్నీ ఇస్తానని చెప్పలేదు. ఒకవేళ బోనస్గా అది ఎక్స్ట్రా బ్లెస్సింగ్గా ఉండొచ్చునేమో, కొంతమందికి అది దానముగా, ధర్మంగా ఉండవచ్చునేమో. కనుక దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా అది బ్లెస్సింగ్, అది గిఫ్ట్, కానుక. అయితే భక్తిహీనులుగా ఉన్నవారు అంతగా వర్ధిల్లుతున్నారే అంటే అది వారికి దానం, అది వారికి ధర్మం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం, కీర్తన గ్రంథము 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 14వ వచనంలో, లోకుల చేతుల్లో నుండి ఈ జీవిత కాలం మట్టుకే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల్లో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు. ఎవరు రాశారు ఇక్కడ? నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుచున్నారు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుచున్నారు. గొప్ప ఆస్తి ఐశ్వర్యవంతులు ఉన్నారు వారు. ఈ లోకులు ఐశ్వర్యముతో, ఆస్తితో తొలతోగుతున్నారు. వారికి ఏంటంట, దేవా నీవు నీ దానముల చేత, నీ ధర్మము చేత వారి కడుపు నింపుతున్నావు, వారి యొక్క మరి సంపద, వారి యొక్క గర్షలు నింపుతున్నావు, వారి ఐశ్వర్యము కలిగి ఉన్నారు. దేనికంటే దానము, ధర్మం. ఎవడైనా వచ్చి అమ్మా అంటే ఏమంటాం? అయ్యా లేదు పో అంటాం. లేదమ్మా కొంచెం పెట్టమ్మా, కూరైనా పెట్టంటే కొంచెం బయట పెట్టిపోతాం, పొరా అనేసి పంపుతాం. అయితే ఇంట్లో ఉన్న పిల్లోడికి వడ్డించినప్పుడు తినరా, ఇది నా దానము, ఇది నా ధర్మము అంటామా? అనము. దానం, ధర్మం మనం. పిల్లలకి స్వాస్యం, అది వారసత్వం, అది ఆస్తి, అది వారికి ఇన్హెరిటెన్స్గా, స్వాస్యంగా వారికి అప్పగిస్తాం. అయితే బయట వాళ్ళకి ఆడబెట్టి ఇక బావు నా ఇంట్లో నీకు పని లేదంటాం. అలాగనే ఈ లోకంలో ఉన్న లోకులు, భక్తిహీనులు, దేవుని ఎరగని వారికి దేవుడు సమృద్ధిస్తున్నాడు. ఎందుకని? ఎంత మట్టుకే కదా మీరు తినిపోండి కడుపు నిండా, ఎంత మట్టుకే కదా అనుభవించుకోండి, ఇక పరలోకం అనేది మీకు లేదు, దాని మీద దృష్టి లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు, ఇంతే పోండి మీ బతుకని ఈ లోకులను దేవుడు ఇస్తున్నాడు. తన దానముల చేత వారి కడుపు నింపుతున్నాడు. ఏదైనా నీవు అత్యధికంగా సంపాదించుకొని కూర్చుకుంటున్నావంటే ఇది దేవునని భ్రమించిపోవద్దు. కనుకనే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇక్కడ 17వ కీర్తనలో చివరి మాట అంటాను. ఏమన్నాడు? నేనైతే ఆస్తి లేకపోయినా, నేనైతే పిల్లలు లేకపోయినా, నేనైతే నా కడుపు నిండకపోయినా, నేనైతే 15వ వచనం చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను. నేను మేలుకోనప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రియులారా, చూసారా? ఈ మనుషుడు అంటాడు, ప్రభువా నాకు కడుపు నిండకపోయినా పర్వాలా, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలా, నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నేను నీతి గలవాడని, నీతి మాలిన విధానములో ఆస్తి కూర్చుకోవచ్చు, నీతి తప్పి ఏదైనా సంపాదించుకోవచ్చు, నేను అలాగే చేయను. నీతి గలవాడనై ఏమంట
నీతి గలవాడనై నేను మేల్కొని నీ ముఖ దర్శనము చేసేదను. వీళ్ళరా, ఇది దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి మనస్సు. కనుక ఇక్కడికి మనకు వచ్చినట్లయితే మనం చూడగలము, ఈ ప్రకృతిలో కొన్ని పక్షులు ఉన్నాయి, కొన్ని జంతువులు ఉన్నాయి. అవి ఒక పక్షి అయితే ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా గూడు అనుకుంటుంది, దానికి రంధ్రం పెడుతుంది. రంధ్రం పెడితే పాము వెళ్ళిపోయినా అక్కడ ఏమి ఉండదు. ఆ తర్వాత సీక్రెట్ లాక్ లాగా పైన కొంత మూసిపెట్టి ఉంటుంది. అది వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేసుకొని పోతుంది. అందులో గుడ్లు ఉంటాయి, 2 బొక్కలు పెట్టి ఉంటాయి. ఎందుకని? పామును మోసగించి దారి మళ్ళించి ఏమి లేదురా ఇంట్లో, ఎప్పుడు వచ్చినా ఈ కొంపలో ఏమి లేదురా అని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇల్లు చూడకూడదు. అందుకని ఎంటీగా ఒక రూమ్ పెడుతుంది, గుడ్లు ఒక రూమ్లో పొదుగుతుంది. కనుక ఎంత ఆశ్చర్యం అది, ఎంత తెలివి, ఎంత తెలివి. అంతేకాదు, అది తెచ్చుకున్న ప్రతి మెటీరియల్ కూడా ఫ్రీ. ఏనా ఫ్రీనా? అంత రాళ్ళు, రప్పలు, ఇసుక ఇవేమి ఫ్రీ కాదు. పాపం అన్న కట్టుకున్నాడు, మరి ఏమీ ఫ్రీ కాదు, అన్నీ కొనాల్సిందే, అన్నీ కొనాల్సిందే. అన్నీ కొని 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 అక్కడికి అయిపో కొట్టుకొని ఇంకేమైనా పెండి మీద తెలియదు కానీ అక్కడికి అయిపోయాయి, సర్దుకున్నారు అంతే. అయితే పక్షులు అలా కాదు, అవి సమృద్ధిగా తెచ్చుకున్నాయి, ఫ్రీ మెటీరియల్ దానికి ఫ్రీగా వచ్చింది. అయితే మనకు ఫ్రీ కాదు. అయితే ప్రభు ఏం చేశాడంటే మనము సంపాదించుకోవాలి. అయితే సంపాదించుకోవడానికి దేని బేస్గా పెట్టాడంటే, ఆయన మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత నీవన్నీ కూడా నేను ఆశీర్వదిస్తా, నీ ప్రయత్నాలన్నీ కూడా నేను సఫలపరుస్తా. అది ప్రభు మనతో ఇంటర్లింక్ పెట్టుకున్నాడు. ఆయన మనల్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మనం దేవుడి బిడ్డల మీద ఆయనకు లోబడే కొలది ఆయన ఏం చేస్తాడంటే మన గరిసెలు దీవిస్తాడు. లోపలికి పోయేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు మన చేతి పనిని అంతటిని కూడా ఆయన దీవిస్తాడు. కనుకనే ఆయన నమ్మదగినవాడు. కనుక ఇక్కడ ఒక మాట చదువుకున్నాం, ఆ మాట 104:16 వచనం. 104:16 యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. యెహోవా ఏం రాయబడింది ఇక్కడ? యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఎందుకు తృప్తి పొందవు? ఆ తర్వాత ఇక్కడ రాశాడు, యెహోవా నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందవి. ప్రియులారా, పర్వతం మీద, ఆ యొక్క లెబానోను పర్వత ప్రదేశం మీద, ఆ గిల్గాలు పర్వతం మీద, లేక లెబానోను పర్వత ఆ యొక్క సముదాయం మీద ఆ మహావృక్షాలు, దేవదారు, సరళ వృక్షాలు, గొంజి చెట్లు ఎవరమ్మా నాటింది? మీరేమైనా నాటినారా? మనమేమైనా నాటినామా? ఎవరైనా ఇక్కడ హ్యూమన్ మరి ఇరిగేషన్ ఏమైనా ఉందా? మనిషి ఏమైనా అక్కడ ఏమైనా పంట చేస్తున్నాడు, నీళ్ళు కడుతున్నాడా? ఏ మానవుడి ప్రమేయం లేదు. అందుకని రాశాడు గ్రంథకర్త, ఏమని రాశాడు? నీవు నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. ప్రియులారా, మనలో ఎవరు కూడా నేను నాటుకోలేదు. ఈ సెల్ఫ్ ప్లాంటింగ్ కాదు ఇది, లేకుంటే హ్యూమన్ ప్లాంటింగ్ కాదు ఇది. ఎవరు నాటిన మొక్క కాదు. మనం ఎవరు నాటారా? ఎవరు నాటినారు? ఎవరు కొంతమంది అడగవచ్చు, తల్లిదండ్రులు కదా గండింది మనల్ని అనవచ్చు. నిజమే. కనుక ఇక్కడ నన్ను ఎవరు నాటలేదు, నేను నాటుకోలేదు. మనం ఎవరిని కూడా ఎవరు నాటలేదు, మనల్ని మనం నాటుకోలేదు. ఒకవేళ మరి ఇప్పుడు ఒక కుమారుడు వచ్చినాడు, వస్తే విస్తారమైనటువంటి వేరుశనగ తోట, పని మనుషులందరూ పెరుగుతున్నారు, దాన్ని ఉడమొస్తున్నారు. అయితే కొడుకు బాధ్యతగా వచ్చి పని చేయకుండా వాడెక్కడో పురికిలాగా తిరిగి ఆ వేలకు వచ్చి గంపడ ఆ యొక్క వేరుశనగ తీసుకొని కాల్చుకొని కాలు చంపుకొని తింటా ఉంటే తండ్రి ఏమంటాడండి? ఏమిరా, ఏమి కడుపు, ఏమి అది ఆత్రమేమి? ఓ అంత కష్టపడబో, పెరుక్కొని ఉడుచుకొని కష్టపడి ఉడుచుకొని తింటురా, అప్పుడు తెలుస్తుంది కష్టము. వాళ్ళు
చేసి పెడితే నువ్వు ఇది చేస్తున్నావు అంటే అట్లనా ఆయన వెంటనే పోయి వాడు ఎండకు తట్టుకోలేక పెరకలేక అంత వెలికి ఎండకు తట్టుకోలేక ఆ కుప్పట్టు పెట్టుకొని ఒక మంచాన్ని వాల్చి ఆ మంచం మీద మళ్ళా ఒక గుడ్డ కప్పి దానికి పెద్ద బోర్డులాగా చేసుకొని అక్కడ ఉడుచుకుంటున్నాడు కనుక ఆ భద్రం చేసుకున్నాడు. అప్పుడు తండ్రి వచ్చినాడు, ఆయనకి ఎండ అనిపించింది, మెల్లగా పోయి లోపల దూరి దాంట్లో కూర్చుంటే నా రూమ్కి వచ్చినావే, ఏమి నా చిలిక తింటున్నావే, ఏమి అంటే ఏమంటాడండి అంటే నవ్వుకుంటాడు. ఏం నవ్వుకుంటాడు? ఈ పొలమే నాదిరా, ఈ పంటే నాది, ఈ మంచమే నాది, మొత్తం నాది. ఇప్పుడు నువ్వేమంటున్నావు నా చిలికాయలే అంటున్నావు. కానీ నీకు బాధ తెలియచేయడానికి నిన్ను శిక్షించాడే కానీ నిన్ను గద్దించాడే కానీ తనది గాంధీ నువ్వు అనుభవించేది ఏమీ లేదు. ఇక్కడ తనది గాంధీ నువ్వు అనుభవించేది ఏమీ లేదు. అందుకని మనం ఈ దినమున ఈ రాళ్ళు నేనే తీసుకున్నా, ఈ రప్పలు నేను తీసుకున్నా, ఈ వుడ్డు అంతా ఐరన్ నాదంటే ఏ భూమిలో నుంచి వచ్చింది ఐరన్? ఈ వుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమస్తము కూడా ఆయనదే కదా. ఇందులో మనం చివరి భాగంలో కొంత ఏదో పాకులు అన్నట్లుగా, కొంత ఏదో సంపాదించుకున్నట్లుగా ఏదో కట్టుకుంటే, అంతేగాని ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చూడండి, ఇక్కడ రాయబడి తేటగా రాశాడు. ఈ ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది, ఇల్లైనా. అయితే సమస్తమును కట్టినవాడే దేవుడే. కనుక మొత్తం ఆయనకే మహిమ, ఆయనకే. ఎందుకంటే మూలం ఆయన. కానీ ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో అందుకు రాశాడు, ఈ లెబానోను ఎవరు నాటలేదు, ఈ మహావృక్షాలను ఎవరు నాటలేదు, నీవు నాటిన వృక్షములు తృప్తి పొందుతున్నవి. మా పక్షుల కంటే శ్రేష్ఠులు మనం కామా? వృక్షాల కంటే ఏమోనా వృక్షాల కంటే కూడా వృక్షాయుసు కలిగిన వృక్షాలు ఉన్నా వృక్షాల కంటే మనము శ్రేష్ఠులమే. వాడి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. పక్షుల కంటే శ్రేష్ఠులు మనమే. దైవాత్మ ఉన్నది ఒక నరునికే, మనము శ్రేష్ఠులు. అందుకనే 100వ కీర్తనలో రాసిన మాట ఏంటంటే, చదవండి, 100 కీర్తనలు 100, మనము ఆయనే మనలను 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. క్లియర్ కట్ గా రాశాడు ఇక్కడ. ఏమని? లెబానోను ఎవరు నాటారు? ఆయన నాటాడు. వాటిని ఎవరు పోషిస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. కనుక ఈ ఆకాశ పక్షులను ఎవరు పోషిస్తున్నారు? ఆయన పోషిస్తున్నాడు. కనుక వృక్ష జాతిని ఎవరు పోషిస్తున్నారు? ఆయన పోషిస్తున్నాడు. నీవు అందుకంటాడు, మనము ఆయన మేపు గొర్రెలం, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అందుకని ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కనుక ఎట్లా ఆయన లెబానోనును నాటాడో, వాటిని తృప్తిపరుస్తున్నాడో, ఎలా తృప్తిపరుస్తున్నాడు ఈ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఆ తర్వాత 17వ వచనంలో చదవండి, అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షములు పై కొంగలు నివాసము చేయుచున్నవి. చాలు. కనుక ఈ వృక్షాలు ఏమైంది ఇప్పుడు అంటే, ఈ వృక్షాలు నివాస స్థలములైనాయి. ఈ వృక్షాలు ఏమైనామా? ఆయన నాటిన వృక్ష నివాస స్థలమైంది. ఆయన నాటిన వృక్షం నివాస స్థలమైంది కదా. అందుకనే ఆయన నాటిన లెబానోను రాయబడింది కదా. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 5వ
రెండవ అధ్యాయము మొదటి అధ్యాయము 24వ వచనం, 22వ వచనం, 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసును పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. చాలు. ఏ రాయబడింది ఇక్కడ? ఒక వృక్షానికి ఒక బాధ్యత ఉంది. తెలియకనే ఏంటి ఆ బాధ్యత? అనేక పక్షులకు నివాసస్థలముగా ఉన్నట్లుగా ఆయన బీజం వేశాడు, విత్తనం వేశాడు, అది వృక్షమైంది. నిన్ను పుట్టించింది కూడా ఆయనే. రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? దేవుని బిడ్డవయ్యావా? ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారమైతిమి. ఎలాగనా? రెండంతులుగా ఆయన వారం. మనం రెండంతులుగా ఆయన తల్లి గర్భంలో పుట్టించాడు, మనం ఆయన వారమైన ఒకంతులు. రెండవది జీవ వాక్యం చేత, అక్షయ బీజం చేత నీ హృదయంలో తన వాక్యాన్ని నాటును బట్టి నీవేమైనా ఆ వాక్యాన్ని బట్టి మారు మనసు అనుభవంలోకి వచ్చావు. ఆ తర్వాత ఆత్మీయంగా ఆయన అంగీకరించినావు కనుక తనను అందరూ అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలవే అధికారాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆత్మీయంగా కూడా నీవు ఆయన కుమార్తెవే. కనుక రెండంతులు నీవు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయితే ఏం చేయాలా? నీవు ఒక వృక్షం, మహా వృక్షంలాగా ఎదగాలి. ఎదిగిన తర్వాత నీవు అనేకులకు నివాసస్థలంగా చేయబడాలి. అనేకులని దాపుడు రావాలి. అమ్మ ఆయనతో ఎక్కడ మాట్లాడతావు? అమ్మ ఆయనతో మాట్లాడలేవు, ఆయన గస్సు మూసుకుని ఉంటాడు. అమ్మ ఆయనతో అమ్మ వద్దులే నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు. కాకపోతే అంటే కంపతీగలాగా ఉండవు, నువ్వు బలికి కంపలాగా ఉండవు. కనుకనే ఆయన నాటిన లెబానోనుగా ఉంటే కనుక నీ యొక్క కొమ్మల నడుమ ఏముండాలండి? నివాసస్థలం. కనుక నువ్వు అక్షయ బీజము నుండి పుట్టినవాడవైతే నువ్వేం చేయాలా? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమైతుంది? నీ నివాస స్థలం అనేకులకు నివాస స్థలం. నీ నివాస స్థలం అనేకులకు నివాస స్థలం. ఇది నా ఇల్లు ఉంటే నా బిడ్డ ఉండాలా, లేక నా వాళ్ళే ఉండాలా, వేరే వాళ్ళు ఉండడానికి లేదు. ఓకే, అమెరికా మన ప్రపంచంలోనే అమెరికాని ఇప్పటికీ అగ్రరాజ్యంగానే పిలుస్తున్నారు. ఎన్నో రాజ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ అమెరికాని ఏం చేస్తున్నారు? ఇప్పుడు అగ్రరాజ్యంగానే పిలుస్తున్నారు. ఎలాగ అయింది అది అగ్రరాజ్యం అని అంటే, అమెరికాలో స్పెయిన్ దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు, లండన్కి చెందిన వాళ్ళు ఉంటారు, ఫిలిప్పి దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు, చైనాకు చెందిన వాళ్ళు ఉంటారు, ఇండియాకు చెందిన వాళ్ళు ఉంటారు. దేశంలో అన్ని దేశాలకు చెందిన వారు అక్కడికి పోతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చేస్తుంది. వాళ్ళు ఏమైపోతున్నారు? అమెరికన్స్ అయిపోతున్నారు. నానా రకాల భాషలు, నానా ప్రాంతాల నుంచి వచ్చిన మరి నానా రకాలైన టెక్నాలజీ, టాలెంట్స్ అందుకనే అక్కడ చాలా ఉత్సాహంగా, సంతోషంగా వారి జ్ఞానాన్ని, వారి ప్రేమను కూడా పంచుకొని అది సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా అది వెలిగింది. కనుక నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా వారు, నేను నా కొమ్మ మీద ఇక్కడే ఉయ్యాలాడతాం, ఇక్కడే ఉంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం. మేమే అంటే డొక్కలో రాయబడింది ఇంకో మేక అంటారు. ఇంక ఎవరు ఆదుకునే వాళ్ళు కనుక ఆదిలో దేవుడు ఏం చేశాడంటే, ఆదాముకు కయ్యూను పుట్టాడు, హేబెలు పుట్టాడు. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనంటే వాళ్ళు అపజల్ని తీసుకున్నారు. కయ్యూను ఆదాము యొక్క పిల్లల్ని చేసుకున్నారు. అప్పటికి అది అలాగనే సాగింది. కొన్ని రోజులు ఈ దినం వరకు కూడా మీరు కూడా మీ ఇంట్లో పెట్టిన అమ్మాయిని అప్పజల్ని చేసుకోండి అంటే
అప్పుడు ఏమవుతుందంటే ఒక భూస్వామి వాడి పిల్లలు వాడే చూసుకుంటుంటే ఆయన కాకి నా మీదకి వస్తే అందరిని పుష్పులిపి వదిలి వాడిని వాంచి పడేస్తాం. వాడికి నాకేం సంబంధం? నా పిల్లలు నాకే చేసుకున్నారు కనుక ఇంకా వేరే వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం ఉండదు, వైషమ్యమే ఉంటుంది, వైరాగ్యమే ఉంటుంది. కనుక అట్లా కాదు అని చట్టాన్ని మార్చేసి, ఒరే మీరు అట్లా ఉంటే కలిసి జీవించలేరు కనుక మీ పిల్లలు వాళ్ళకి వాళ్ళ పిల్లలు మీకంటే మీ పిల్లలు మీరు చేసుకోకూడదు అని చట్టం పెట్టేసరికి ఇప్పుడు ప్రపంచం ఒక కుటుంబం అయిపోయింది. కాదా లేదా? ప్రపంచం కుటుంబం అయింది. లేకపోతే ఏమైంది? ఏ కుటుంబం ఆ కుటుంబమే ఒక మరి నిలబడిపోయి అలాగున శత్రులు ఒకరికొకరు శత్రులు, ఎవరికి వారికి ఏ సంబంధం ఉంటుంది? మళ్ళా ఏ సంబంధం ఉండదు, వారికొకరు శత్రులు అయిపోయారు. అయితే దేవుడు అలాగున మార్పులు చేస్తూ ఐక్యతను వృద్ధి పొందిస్తూ ప్రేమను వృద్ధి పొందిస్తూ ఇలాగున తన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. కానీ పిల్లల ప్రభు ఆదికాండం 1వ అధ్యాయంలో 10 పర్యాయాలు కలుగునుగాక అని ఈ రమ్యమైన సృష్టిని అద్భుతముగా చేసి మన చేతిలో పెట్టాడు. మానవుని వాస్తవంగా దీన్ని చేశాడు. కనుక ఆయన మనల్ని ఎలాగున దేవుని సంఘం అమెరికా లాంటిది. దేవుని సంఘం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే నానా జాతికి చెందిన వారు, నానా కులాలకు చెందిన వారు, నానా ప్రాంతానికి చెందిన వారు అందరూ చేరవచ్చి ఒక కుటుంబంగా ఉంటారు. హెబ్రోన్కి వెళ్ళండి, యూత్ మీటింగ్ అవుతుంటే ఏం జరుగుతుంటే వాడు మరి కాలింఫామ్ నుంచి వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి వచ్చి ఉంటారు, కేరళ నుండి వచ్చి ఉంటారు, ఒకరు జయమసి అంటుంటే ఒకరు ఆయా స్తోత్రముప్ప అంటుంటే ఇక రకరకాల ప్రజలు. ఎంత బాగుంటుంది ఆ వాతావరణం, ఎలాగొచ్చింది ఆ వాతావరణం? కనుక అక్కడ వాళ్ళకి అర్థమైంది సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి అని అర్థమైంది. అలాగనే కట్టుకుంటూ వచ్చినారు. కనుక పిల్లల ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని మన కొరకై సౌందర్యవంతమైన లోకాన్ని మన కొరకు నిర్మించినాడు. అంతేకాదు మనల్ని ఒక వృక్షంలాగా నాటాడు. వృక్షంలాగా నాటాడు. మనం అనేకులకు నీడయ్యాలని, అనేకులకు మనం ఆశ్రయం ఇవ్వాలని, అనేకులు మనం దాపులో చేరాలని, అనేకులు మనం చేరదీయాలని, అనేకులకు ఒక ఆశ్రమంగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకొరకే నీకు నాకు ఆయన సామర్థ్యాన్ని ఇచ్చేది, నీకు నాకు సామర్థ్యం ఇచ్చేది. ధనికులు పుట్టించువాడు ఆయనే, దరిద్రులు పుట్టించువాడు ఆయనే, అప్పిచ్చు వాడిని అప్పు పుచ్చుకున్న వాడిని ఇద్దరిని కలగజేసిన వాడు ఆయనే. ఈయన ఇస్తాడేమో చూద్దామని వాడు మరి ఈయన ఆశ్రయించి ఇద్దరు ఏకం చేయాలని అలాగ నిర్మించినాడు. కనుక పిల్లలు ఆయన కార్యాలు చాలా గొప్పవి. అయితే ఆయన చేసిన వాగ్దానాలు కూడా చాలా నమ్మకమైనవి. నేను ఆ విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆయన తప్పక నెరవేరుస్తాడు. కనుక చలికాలం వచ్చింది, చలికాలం అడుగు ఆయా దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే చలికాలం అంటది ఆయన చాలా నమ్మకస్తుడయ్యా అంటది. ఎండాకాలం వచ్చిందనుకో, ఎండాకాలాన్ని అడుగు, ఎండాకాలం దేవుడు ఎలాంటి వాడు అంటే బా చాలా నమ్మకస్తుడయ్యా ఆయన అబ్బో అంటది. లేక సూర్యుని అడుగు, చూడ దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా నమ్మకస్తుడయ్యా అంటారు. చంద్రుని కానీ నక్షత్రాలు కానీ ఏదని అడిగినా ఎట్లా అంటది? ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం 20. ఎనిమిదో అధ్యాయం 8వ వచనము చదవండి. 21, 22. భూమి నిలుచున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి పగలులను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చూసారండి ఆయన ఎంత నమ్మకస్తుడు. రాత్రి చెప్తుంది రే ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాత్రి ఉంది, పగలుంది, శీతోష్ణ స్థితి, వేసవి కాలాలు ఉన్నాయి. ఈ కాలాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, అస్తమింపజేస్తున్నాడు, చంద్రుడు నక్షత్రాలు వాటి కక్షలు తిరుగుతున్నాయి. అందుకనే భూమిని నివాసస్థలముగా చేసినాడు, నిరాకరముగా ఉండడానికి చేయలేదు. కనుక ఇలాగున తన నివాసస్థలంలో మనం నుంచి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తృప్తిపరుస్తున్నాడు.
చలికాలం రాకుండా ఆగిపోయింది అనుకో, తృప్తి ఉంటుందా? ఎండాకాలం రాకుండా ఆగిపోయింది అనుకో, తృప్తి ఉంటుందా? సూర్యుడు చంద్రుడు రాకుండా ఆగిపోతే తృప్తి ఉంటుందా? తన నివాస స్థలంలో తాను మనల్ని ఏం చేస్తున్నాడు? తృప్తి పరుస్తున్నాడు. కనుక రెండవది ఆయన నివాస స్థలము సంఘం. ఈ సృష్టి ఆయన నివాస స్థలం. రెండవది సంఘం ఆయన నివాస స్థలం. ఆయన నివాస స్థలంలో కూడా నీ మందిర సమృద్ధి చేత మేము తృప్తి పొందుతున్నాం. అందుకని దేవుని వాక్యం చేత ఆదరణ, క్షేమం, మేలు దేవుని సంఘంలో మనం కలిగిస్తున్నాడు. మళ్ళా ప్రభు ఏమంటున్నాడు? వేదకాలాన్ని, కోతకాలాన్ని, శీతాకాలాన్ని, రాత్రి పగులను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం విషయంలో ఏడైనా తప్పిపోయాడా? ఏడైనా తప్పిపోయాడా? దేవుడైనా అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన తన వాగ్దానం విషయంలో ఎన్నడూ తప్పిపోలేదు. కొన్ని తరాలైనాయి, కొన్ని యుగాలైనాయి, మారిపోలేదు. ఇప్పుడు ఆయన మాట ఇస్తున్నాడు. ఏమని? అది కూడా ఏది ప్రభు మాట ఇచ్చినావు? ఇప్పుడు ఏంది? సూర్యుడు అదృశ్యమైపోయినాడు, కంబల వల్ల నలుపు అయిపోయినాడు, చంద్రుడు రక్తం అన్నమైపోయింది. మరి నలుదిక్కుల దేవదూతలు నిలబడి వాయువును బంధించేసినారు. ఏంటంటే ప్రభు ఏమంటాడు? భూమి నిలిచున్నంత వరకు ఆయన ఇప్పుడు భూమిని ఊడగొడుతున్నాడు. భూమిని ఏం చెప్తున్నాడు? గజగజ ఒలికింప లేచి పంచభూతములు మిక్కుడమైన వేండ్రంతో గాయమైపోతుంది. ఎందుకని? ఇప్పుడు ఇలా అనేకులకి చాలా భయం ఉంది హృదయంలో. ఏమో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటే ఇజ్రాయెల్కి అమెరికా ఇద్దరు రాసుకుని ఏమవుతుంది? ప్రపంచ యుద్ధం వస్తుంది. యుద్ధానికి అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ఏమవుతుందమ్మా? ఎత్తబడడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఎత్తబడడం? ఇప్పుడు వీడు యుద్ధానికి వస్తున్నాడు, వాడి యుద్ధానికి వస్తున్నాడు. దేవుడు గేట్లు వేసినాడు, 2 గేట్లు వేసినాడు. 2 గేట్లు ఆగండి కసుబుస్సు అనుకుంటున్నా, గేట్లు వేసినాడు, 2 గేట్లు వేసినాడు. ఎప్పుడు తెలుస్తుంది గేటు? ట్రైన్ పోయిన తర్వాత. ట్రైన్ ఎప్పుడు పోతుంది? రాకడనే రైలు బండి. కనుక మనం ట్రైన్లో ఉంటే 10 వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత గేట్లు తీస్తాడు. గేట్లు తీస్తే ఏమవుతుంది? ఇద్దరు స్టార్ట్ చేసుకుంటాం తన్నుకోవడం. ఎప్పుడు తన్నుకోవడం స్టార్ట్ చేసినాం? బియ్యము 500 రూపాయలు కేజీ కొనుక్కుంటామన్నా, అంతే. వెండి బంగారు పెట్ట దొరకదు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మహాశ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. మహాశ్రమ కాలం అలాగన ముగించబడుతుంది. అంటే డుక్కు ఎప్పుడు వస్తాను? ఏమో విడబడతానేమో. 7 ఏళ్ల కాల శ్రమలేమో. అందరూ ఎత్తబడతారా? చేతులు ఎత్తాను, అందరూ ఎత్తబడతారా? మళ్ళీ నన్ను మీరు అబద్ధికులు కాకూడదు, నన్ను సిగ్గుపరచకూడదు. ఇది ఎత్తద్దండి, అట్లే పెట్టుకోండి. కనుక ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? ఎంతో అనుమానం. ప్రియులను బాగా గమనించండి. ఇర్మియా గ్రంథం 35లో ఒక మాట ఉంది. యాకోబు ఉపద్రవ దినములు అని రాయబడింది. ఎవరికయ్యా శ్రమల కాలం అంటే? ఎవరికయ్యా నరకం అంటే? ఎవరికండి నరకం? మనుషులు కాదు, అపవాదికిని, తర్వాత వాని అనుచరులకు. నువ్వు అనుసరిస్తే పోతావు. ఆనుషులు పోవాల్సిందే, నీకు కాదు నిర్మించింది. 7 ఏళ్ల శ్రమల కాలము సంఘానికి కాదు. 7 ఏళ్ల శ్రమల కాలం ఎవరు కాదమ్మా? సంఘానికి కాదు. సంఘంలో చేరని వారికి సంఘం వెళ్ళిపోతుంది. సంఘం ప్రియులరా, మనకి ఇవ్వబడిన ఒక మాట తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటా మాట? శుభప్రదమైన నిరీక్షణ ఉందన్నా. శుభప్రదమైన నిరీక్షణ ఏంటమ్మా? ఆ శుభప్రదమైన నిరీక్షణ 13వ వచనం 2వ అధ్యాయము 12వ వచనం. త్వరగా మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా అంటే శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ. ఏంటమ్మా శుభప్రదమైన నిరీక్షణ? 7 ఏళ్ల శ్రమంలో పడేయడం కాదు శుభప్రదమైన నిరీక్షణ. కలవరపడుతున్న మానుకో, భయపడుతున్న మానుకో. 7 ఏళ్ల శ్రమల కాలంలో వేసేయడం కాదు శుభప్రదమైన నిరీక్షణ. అది కొరకు ప్రభు నమ్ముకున్నది. 7 ఏళ్ల శ్రమల కాలం. ఆయన శ్రమ కాదు, మహాశ్రమ. ఆయన సులువు మ్రాణి మీద నీ నిమిత్తం నా నిమిత్తం పొందాడు.
7 ఏళ్ల శ్రమల కాలం ఎందుకంటే అది దేవుని యొక్క ఉగ్రత భక్తిహీనుల మీద ఈ లోకంలో కుమ్మరించబడుతుంది. అది నీ మీద కుమ్మరించడానికి కాదు, నేను రక్షించుకున్నది. ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తెచ్చడానికి రాలే. కనుక ప్రియ సహోదరి, దేవుని సంఘమా, మనం ఈ దినం గుర్తు చేసుకోవాలి. 7 ఏళ్ళలో విడవబడేది సంఘం కాదండి. సంఘంలో చేరికైన వాడైనట్లుగా నటించేవాడు విడవబడతాడు, నో డౌట్ అందులో. కనుక నువ్వు సంఘంలో చేర్చబడ్డావా లేదా? నువ్వు మారు మనసు ఇహలోక అదే చదివేమాట భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచు ఆశతో అపేక్షించాలి దాన్ని. కనుకనే మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, హస్తనిక్షేపణ చేయబడాలి, దేవుని సంఘంలో చేరబడాలి. ఈ ఆశ కలిగి ప్రేమ కలిగి ఎదురు చూడాలి. కనుక సంఘం విడవబడదు, సంఘం విడవబడదు. సంఘం ఎత్తబడిన తర్వాతనే శ్రమల కాలం. విడవబడిందంటే సంఘానికి చేరికైంది కాదని అని అర్థం. కనుక పిల్లల సంఘానికి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండొద్దండి, సంఘస్థులుగా ఉండండి. సంఘస్థులుగా మనం ఉండాలి. ఎలాంటి సంతోషకరమైందంటే, ఏం పాపా ఎప్పుడు వస్తారు మీ నాయన కలవరిస్తారు, ఏమికే కలవరం మీ నాయన కలవరిస్తున్నాడు, మనవరాలు చూడాలా, ఆ పిల్లోడు వెళ్తున్నారు ఒకసారి చూపించిపోరాదా అని చెన్నైలో కూడా కూతురు ఫోన్ చేస్తే, ఏమ్మా వస్తాలేమ్మా వస్తాంలే సార్. ఆ బెంగళూరులో ఉండే కొడుకు ఫోన్ చేస్తే, ఏమరా నువ్వైనట్లు వచ్చిపోకూడదు అంటే, ఏమా వస్తాలేమ్మా వస్తామా. ఆ తర్వాత ఢిల్లీలో ఉండే ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ ఏమంటారంటే, మేము వస్తాం కానీ ఆ అమెరికాలో ఉండే చిన్న కొడుకు వచ్చినప్పుడు మేము వస్తాం, అప్పుడు అందరూ వస్తాం. అబ్బా ఇప్పుడు ఏంది కీ పాయింట్ ఏంది? అమెరికాలో ఉండే పిల్లోడు వస్తే ఆ చెన్నైలో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు అందరూ వచ్చాం. అంటే ఇప్పుడు ఆశతో ఎక్కడికి ఎందుకు చూడాలి? ఇప్పుడు బెంగళూరు కాదు, ఢిల్లీ కాదు, అమెరికాలో ఉండే కొడుకు వచ్చినప్పుడు ఏమవుతుంది? అందరూ వచ్చేస్తారు. ఎట్లుంటుందండి? ఎట్లుంటుందన్న చైనా నుంచి కొడుకు వస్తే ఎట్లుంటుంది? ఏమన్నా ఎక్కడో ఉన్నాడు, చైనా నుండి కొడుకు వస్తే ఎట్లుంటుంది? అందుకని ఇప్పుడు నా కొడుకు పోయి, మా ఏంటిది ఏం కాదంటే, అన్న నా కొడుకు చైనాకి పోయి ఉంటే పర్వాలేదు వస్తాడు, చెన్నై అయితే పర్వాలేదు వస్తాడన్నా, బెంగళూరు అయితే వస్తాడన్నా, ఢిల్లీ అయితే వస్తాడన్నా, నా కొడుకు చచ్చిపోయినాడన్నా. నీ కొడుకు చచ్చిపోయినా ఆ ప్రభు వచ్చినప్పుడు ఏమవుతాడు? ప్రభు అక్కడ ఎట్లుండాలి? నీకు మీ నాయన చచ్చిపోయింది, నీకు ఎట్టుంది? నా నాయన చూడాలనిపిస్తుంది, ఆయనతో గడపాలనిపిస్తుంది. నీ కూతురు విషయం ఏమనిపిస్తుంది? నీ కూతురు మళ్ళీ చూడాలనిపిస్తుంది, నీ కూతురుతో గడపాలనిపిస్తుంది. నీ ఆడబిడ్డ విషయంలో, నీ బంధువుల విషయంలో, నీ రక్త సంబంధ విషయంలో, తల్లి విషయంలో ఎలా ఉంది నీకు? వద్దా? నీ తల్లిని చూడొద్దా? చచ్చిపోయి నీ తల్లిని ఆశ లేదా? వీరందరూ నీకు చూడాలనిపించాలంటే, చూడగొడితే ఎవరు రావాలా? ప్రభు రావాలా. ఆ ప్రభు వస్తే అందరూ వస్తారు. అందుకని ఆ దినము ఎంత పరవశమయ్యే దినం, ఎంతో గొప్ప ఆనందం, ఎంతో ఆనందంతో ఎదురు చూచేది పోయి ప్రభు రాకడంటే అమ్మా భయం. బయట వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు ఫుల్ భక్తులు ఉన్నారు. భయపడుతుండేది దేవుని బిడ్డలు చెప్పుకునే వాళ్ళే ప్రభు రాకడ కొరకు భయపడుతున్నారు. కానీ పిల్లరా, ఎందు విషయమై నీతిని భక్తిని కలిగి ఉండి మనం ఏం చేయాలా? ప్రభు కొరకై ఆశతో ఎదురు చూడాలి. కనుక ఆయనే నిన్ను నాటాడు, ఆయన నీ కొరకే సృష్టించేశాడు. ఆయన నీ కొరకు ఏమన్నాడు? ఇవన్నీ నీ కొరకే నిన్ను నాటాను, నేను తృప్తిపరుస్తున్నాను, నీ కొరకు ఈ ప్రపంచాన్ని నిర్మించినాను, నీ కొరకు ఈ భవనాన్ని నిర్మించినాను. ఆ తర్వాత నీ కొరకే యోహాను సువార్త 14 మాట 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 14 మాట 2 వచనాలు.
మీ హృదయములు కలవరపడి మీ హృదయంలో కలవరపడనీకుడి. దేవునియందు విశ్వాసముంచుచున్నారు. దేవుని విశ్వాసముచ్చున్నారు. నా యందును విశ్వాసముంచు. నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసస్థలములు కలవు. లేని లేనట్లయితే మీతో చెప్పుదును. మీకు స్థలం మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన మీకు స్థలం సిద్ధపరచిన నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ప్రియుల గమనించాలి మాట, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మేమును. కనుక ఇంత చక్కటి ఇల్లు నేనైనా ఆనందించవచ్చు. ఎందుకని అది అద్భుతం. మరలా వచ్చి నన్ను కొనిపోతాడు. కనుక ప్రియులగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక శుభప్రదమైన నిరీక్షణ అని దీనికి మాట ఈ సంగతికి. కనుకనే ఈ సంగతిని గుర్తెరగదాం. కనుకనే మనందరి కొరకై ఆయన అనేక నివాస స్థలాలు మన కొరకు ఆయన నియమించినాడు. చాలా అద్భుతకరమైనది. కనుక లోక దురాశలను విసర్జించి, భక్తిహీనతను విసర్జించి, ప్రతి విధమైన అపవిత్రతను విసర్జించి మనము దేని కొరకు కనిపెట్టాలా? నూతన గృహం కొరకై మనము కనిపెట్టాలి. అందుకనే పిల్లరా, మనం ఇప్పుడు ఏమై ఉండాలి? ఆయన నాటిన చెట్టుగా, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారంగా, సహోదర ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? అనేకులకు మనమే ఆదరణగా, నివాసలముగా, చేరదీసిన వారముగా మనం జీవించాలి. ఏ లోకంలో ఈ శుభ సంగతిని ఎరిగిన నీవు ప్రతి దినము కూడా ఈ సందేశాన్ని నువ్వు పంచిపెట్టాలి. కనుకనే ఈ సందేశాన్ని నువ్వు పంచిపెడుతున్నావా? ప్రతి వారికి ఈ సందేశాన్ని ప్రభు రాబోతున్నాడు. కాలం గతించిపోతుంది. నూతన గృహాలు మన కొరకై ఏర్పాటు చేస్తున్నాడు. నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. కనుక ఆ పట్టణం కొరకై విశ్వాసముతో సంఘములో కలవరము, భయము లేక 7 ఏళ్ల శ్రమల విషయం అది ఆయన ఉగ్రత అండి. ఆయన ఉగ్రతను, దేవుని ఉగ్రతను నీ పక్షంగా నా పక్షంగా శిలువ మ్రాణ మీద క్రీస్తును అనుభవించినాడు. కనుకనే అందులో మనం ఉండం అని ఎవరితో చెప్తున్నాడంటే నిజముగా దేవుని సంఘానికి చేరికైన వారితో చెబుతున్నాడు. కనుక ఇంకా దేవుని సంఘంలో చేరికగా ఉండకపోతే మనము నేడే మారు మనసు పొంది, నేడే మరి బాప్తిస్మను సాక్ష్యం ఇచ్చి, అలాగనే హస్త నిక్షేపణ పొంది ప్రభు ఇంట్లో చేర్చబడి పరలోక గృహం కొరకై మనం పూర్ణంగా సిద్ధపడతాం. అట్లు ప్రభు మనల్ని సిద్ధపరచుకున్నాక చిన్నప్పుడు ఒక కీర్తన పాడుకుంటున్నాం. పైకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం. కొందరు రండి, కొందరు సహోదరులు పాడుకుంటూ పైకి వెళ్దాం. ప్రార్థన చేసి బయలుదేరుతాము. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, యేసు ప్రభువు నామమున స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క గృహ ప్రతిష్ఠిత సమయాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. మా ప్రభా, జాషువను వారి గృహమును మీకు ప్రతిష్ఠించే సమయంలోనే దాసును అభిషేకించి మీరు తీసుకొచ్చినటువంటి నీ తలంపులు, నీ మాటను బట్టి నీకు వందనాలు. ప్రభాను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ యందు మేము ఆనందిస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభా, నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడి శుభప్రదమైన నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూచి
ఆ స్థిరమైనటువంటి నిత్యమైన నివాసములో మేము ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలు ఎవరైతే రక్షణ పొందలేదో, అటువంటి మారు మనసు పాపక్షమాపణ అనుభవం లేదో వారు కూడా నేను ఎరుగునట్లుగా సంఘంలో చేర్చబడినట్టుగా సహాయం చేయండి. మా నిర్మాణకుడవని, మా సృష్టికర్తవని వారు ఎరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ వాక్యమును దీవించి ప్రభు అనేకులు నూతన విధాన కార్యం జరిగించి నీ రాకడ కొరకై సిద్ధపరచమని ఇందుకే వందనాలు చెల్లించి యేసు ప్రభువును అనుసరించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. దైవ సేవకులు పైకి రండి. కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ కూడా పైకి రండి. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామములు, మహోన్నతుడా నీ నామములు స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా, 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 యేసు ప్రభు స్తుతించుట ఎంతో ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు నివాస స్థలముగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. భూమి మీద నీ మహిమ కొరకై మా సోదర కుటుంబానికి ధరించినటువంటి ఈ జాషువా కుటుంబానికి ధరించిన ప్రభా చక్కని కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి. గదులను నీ యొక్క రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధపరచండి ప్రభా. ఇది సుఖకరమైన నివాసంగా, ఆనందపూర్వకంగా, సంతోషపూర్వకంగా, అనేకులు ఆనందించేటువంటి గృహంగా, నేను చూపించేటువంటి గృహంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. ఈ గదిని పరిశుద్ధపరచము. ఇంటిలో వారికి నిమ్మలము, నిబ్బరము, సుఖము, శాంతి, సంతోషం ఇచ్చి ప్రభా అలాగనే మహిమ కొరకు జీవించినట్లుగా వారిని బలపరచము. ప్రతి భాగంలో దాన్ని ప్రోక్షించుకొని గదిని దీవించి ఆస్వాదించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ప్రవేశం
ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాలంలో స్తోత్రములు దీవించండి, ఆశీర్వదించండి, రక్తాన్ని ప్రోక్షించండి. ఆనందవంతమైన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారని, అదేవిధంగా ప్రభావ కూడా మరి ప్రతి విధమైన ఆటంకాలు దూరపరిచి అన్ని విధాలని కాపాడు పద్ధతిని గ్రహించి కిచెన్ రూమ్లో మీరే తోడుని సహాయం చేసి చూపిస్తున్నారు. అందరి విధంగా రక్తాన్ని ప్రోక్షించండి. ఈ గదిలో కూడా మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మీ యొక్క సన్నిధి తోడు నుంచి కాపాడి భద్రపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, సర్వాధికారి, సర్వోన్నతుల, సమస్త సృష్టిని కలుగజేసిన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మానని మానవ చెందిన దేవ, యుగ యుగంలో సజీవుడుగా ఉన్న దేవ, మా ప్రభు యేసు పరిశుద్ధ నామములో మా తండ్రి ఈ మధ్యాహ్నం పాసన చెట్టుకు సన్నిధిలో పెట్టకు నువ్వు జనపదకు మాకు పెట్టిన సమయం పెడుతూ నిరాశ జాడినటువంటి సహోదరులు మంది బట్టి కుమారుని బట్టి వారిని ప్రేమించి భూమి తండ్రి స్వాస్థ్యంగా బహుమానంగా నేను అనుగ్రహించిన గృహాన్ని బట్టి స్తోత్రములు. మా తండ్రి నిర్మించుకున్నకు దేవుడు పొందుకునే స్తోత్రములు. ఆదరణ నేను తమకు జోడించి అక్షించి ఆనందం బట్టి మీరు ఉన్నాను. దైవంగా వైద్యం గృహంలో ప్రవేశించటకు మా తండ్రి గృహాన్ని మీకు ప్రతిష్ఠించటకు మీరు ఉపయోగిస్తుంటే మీరు స్తోత్రాలు చేస్తున్నాం. మా తండ్రి మరి ఈ బెడ్రూమ్ బట్టి స్తోత్రములు. బెడ్రూమ్ వారికి ఆశీర్వాదకరంగా జీవనకరంగా ఉండాలని మీరు సహాయపడండి. మీ రక్తదోషాన్ని బెడ్రూమ్ తీసుకొస్తున్నాం. మీ రక్తంతో కడుగు మనుషులు తీపించు రక్షణపరచుకుంటే దయగలిగేవారు మా తండ్రి మరి ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించి మా తండ్రి మరి సాతానందంగా శక్తి వారిని భయపరిచి ఈ గృహంలో ఎవరైతే నివాసం చేస్తున్న వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు సహాయపడండి. మా తండ్రి ఈ గృహంలో చేరిన వారు ఒకవేళ రక్షణ లేకపోతే రక్షింపబడి మానవ పొంది పాపక్షమాపణ పొంది పరలోకరాజ వారుగా చేర్చుకోవడం సహాయపడండి. రక్షింపబడిన బిడ్డల ఆత్మీయ బలవంతో మీ మహిమలను జీవించే వరకు సిద్ధపరచండి. మా తండ్రి మా దేవ మీ దగ్గర స్థాన తండ్రి ఈ గదిని గృహాన్ని అప్పగిస్తూ మీకే సమస్తంతా మహిమలు ఆరోపిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో పెడుతున్నాం తండ్రి. ఆమేన్.
పరిశుద్ధమైన దేవ మరొకసారి ఇంతవరకు మీ దాసు గారు చేసిన శ్రేష్టమైన మాటలు వేసుకుంటున్నారు. మరి తండ్రి మీ సన్నిధిలో మేము తృప్తి చెందినవారు, మాకు మహావృక్షమైనారు. మేము కూడా అనేకులకు వృక్షం వల్లే నీడ నుంచి రక్షణ నుంచి దేవుని ప్రేమను పెంచుకునేటువంటి వారంగా ఉండాలని అనేక హృదయ సత్యాలు జ్ఞాపకం చేస్తుంది. స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పిల్లలు జాషులు అంకలు మరి వారికి స్తోత్రాలు, గదిలోకి ఇచ్చిన ఆరోగ్య స్తోత్రాలు, మరి చక్కటి ఇల్లును నిర్మించుకోవడానికి ఇచ్చిన కృపయ స్తోత్రములు. నాతో మీ రక్తపక్ష అనుగ్రహించము, దగ్గర తల్లి మీరు ప్రతిష్ఠించము. ఈ ఇంటిలో ప్రభావ నివసించేవారు దేవుని యొక్క ప్రేమను, పనుల దర్శనాన్ని, ప్రభావ మరి వాతావరణాన్ని చూడగలిగిన కూడా సహాయం చేయము. ఇంట్లో మా తండ్రి ఇది గృహము తండ్రి ఆధారం చేసుకొని ఒకనాడు నిత్యమైన మహిమల ప్రభుత్వం గృహం కూడా ఉంది అని గ్రహింపుగా మీ గృహంలో జీవించడానికి మీ కృపను అనుగ్రహించి నేను ప్రార్థన చేస్తాను. మీ రక్త ప్రోక్షణ కిందకి వచ్చి వేడుకొని సమాధానం సంతోషము ఈ గృహంలో ఉండడానికి మీరు అనుగ్రహించము. అక్కడ ఎవరైనా రక్షణ వారు బాడీకి చేయడం కూడా దేవుని ప్రేమ ఈ గృహంలో మంచి దర్శనాలను పొంది సృష్టికర్తను నమ్మున్నట్టుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. మా రక్షకుడు యేసుప్రభుపేట స్తుతించి ప్రార్థన మా పిల్లలు మరొక దయాకీర్తం ధరిపజేసుకోవచ్చు. తన జీవిత దిలువలని కృపాక్షను అనుగ్రహించమని యేసుప్రభుపేట స్తుతించి పెట్టుకుంటున్నాం తండ్రి. చివరిగా వంట కొరకు ప్రార్థన చేస్తాము, భోజన కొరకు ప్రార్థిస్తాము. కింద రీడ్ ఎడ్యుకేషన్ అతి సుందరుడు అతి సుందరుడు మీ బిడ్డల యొక్క నూతన గృహమును వర్తితో మీ దాసులు పెట్టి అభిషేకించి వాడుతున్న నూతన కీర్తన పదార్థం ద్వారా వాళ్ళతో మాట్లాడినందుకు మనం తెలుసుకుంటున్నాం. ఒక తండ్రి పరిశుద్ధమైన యెహోవా ఈ వృక్షం తృప్తి పొందుతున్నవి. ఆయన నాటిన లేఖనాలు దేవతలు వృక్షములు తృప్తి పొందుతున్న స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి శుద్ధమైన లేఖన భాగాలు బట్టి మీ పాదములకు ఎంతో స్తోత్రములు గొప్పతనం ఉద్దేశిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు చేసిన మీరు ఉదాహరణ కొరకే స్తోత్రములు. మరి ఈ యొక్క గృహమును నిర్మాణం చేసుకుంటూ మీరు తోడుతున్నందుకు స్తోత్రాలు. గొప్ప తండ్రి పైన పని ప్రారంభించడం మొదలుకొని తండ్రి మీరు తోడుగా వచ్చిన స్తోత్రములు. కావాల్సినటువంటి ప్రతి వస్తు సామాగ్రి మీరు అందరికి అనుగ్రహించిన స్తోత్రములు. అందరి మధ్య మీ భగవాన్ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కావాల్సిన రాయి కాల్సినటువంటి ఇసుక కంకర కర్ర ఎన్నో సంవత్సరాలు అనుగ్రహించిన పని వారికి జ్ఞానం ఇచ్చిన తండ్రి. మీరు చేసిన మేలుకై విరామం తండ్రి మీ నివాస యోగ్యం ఇచ్చిన గృహం బయట సురేస్తూ విరామం ప్రతిష్ఠించుకుంటూ రోజులు మనం చెల్లిస్తున్నాం.
జీవగల తండ్రి బిడ్డలకు ఈ గృహంలో నివసించినప్పుడు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం దయచేయండి. గొప్ప తండ్రి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడు తండ్రి. మరి నెమ్మది, విశ్రాంతి, ఆరోగ్యం పిల్లలకు అనుగ్రహించండి. రక్షణ వారి మీ బిడ్డల గృహంలో వచ్చినప్పుడు వారు రక్షణ పొందినట్టు మార్మోసుకున్నట్టు గృహం ద్వారా సహాయం చేయండి. గొప్ప తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించబడిన మీ బిడ్డలకు మా తండ్రి మేలుకరంగా దీర్ఘంగా గృహం నుంచి మహిమకరంగా చేసిన మేలుకి మనం చెల్లించుకుంటూ యేసుక్రీస్తులో వారి శాశ్వతమైనటువంటి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరి కేక్ కటింగ్ కొరకై ఒక వాక్యాన్ని అన్న కొరకు మనం చదువుతాము. అందరికి తెలిసిన భాగమే. కీర్తన 65:11 సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేస్తున్నావు, నీ జాడులు సారము ఎదజల్లుచున్నవి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన భాగము ఎన్నో విషయాలు. మరి సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేవుడు మన ఎడల ఎంత దయ చూపుతున్నాడు అనేది ఈ వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. భక్ష్యం గారు ఒక మాట అంటాడు, యెషయా 27:3 ప్రతి నిమిషము దానికి నేను నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివరాత్రం దాన్ని నేను కాపు చేయించున్నాను. అంటే భక్ష్యం గారు ఆ మాట చెబుతూ ఒక మాట అంటాడు, నిమిషానికి ఒకసారి నీరు కట్టే మరి మొక్క ఈ భూమి మీద ఎక్కడ లేదంట. కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాలలో గంటకు ఒకసారి నీళ్లు పోస్తేనే ఆ చెట్టు బ్రతుకుతుంది, లేదంటే చనిపోతుంది. కానీ నిమిషానికి ఒకసారి నీరు కట్టేటువంటి మొక్క ఏదైనా ఉందంటే అవి యెహోవా నాటిన చెట్లు. యెషయాలో మనందరికీ తెలుసు అన్న వాక్యం చెప్పాడు. నిజంగా మన మీద ఎంత దయ ఆయనకు ఉంది, ఎంత ప్రేమ ఉంది. అందుకే 121 అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఎంతో ఉన్నతమైనదో, కనుపాపగా కాపాడుతానంటాడు. కనుక మరి శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని అన్న బర్త్డే దినం కూడా సంతోషిస్తూ ఆయన కొరకు కూడా మనము ఆయన జీవిత దినములన్నీ కూడా కృపాక్షేమంలో ఆయనతో ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు చేస్తున్నాం.
ప్రేమల తండ్రి పరిశుద్ధుడైన దేవా మీ పాలకు స్తోత్రాలు. మీ దాసుడు మా ప్రియుడు జాన్ పీటర్ అన్న కెజక్కును బట్టి నీకు స్తోత్రాలు. మరి మీ దాసుని తల్లి గర్భంలో రూపించినది మొదలుకొని నా తండ్రి ఇంతవరకు మరి తన యొక్క సంవత్సరములను నీ దయతో కాపాడుతూ వచ్చినావు. ప్రతి నిమిషం నీరు కడుతున్నావు. ఎవడు దాని మీదకి రాకుండా దివరాత్రము కాపాడుతున్నావు. ఒక మనిషి గుండె ప్రభా 72 సార్లు ఒక నిమిషానికి కొట్టుకోవాలా. దాని అదుపు తప్పితే ప్రమాదం. అయితే మీ నమ్మకత్వం ఎంత గొప్పది. మా పట్ల మీ ఉన్నత ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవి, ఎంత అమూల్యమైనవి, ఎంత గంభీరమైనవి, ఎంత శ్రేష్టమైనవి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మహిమ నిమిత్తం సృజించిన వారి పట్ల మీరు చూపిన ప్రేమకై, మీ కనికరంకై, మీ రక్త నిబంధనకై, మీ శిలువ మరణ త్యాగముకై, మమ్మల్ని ప్రేమించిన ఆ శిలువ మరణం ద్వారా మీ మంచితనానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని పట్ల మీ ఉన్నత ఉద్దేశాలు మరి నెరవేర్చుకుంటూ నువ్వు జీవించే సంవత్సరంలో అధికములో నేను మాటను కూడా తన పక్షంగా మీరు నెరవేర్చండి. తన జీవిత దినములన్నీ కూడా మీ కృపాక్షంగా అనుకరించి తన పట్ల నువ్వు ఏ ఉద్దేశం, ఏ సంకల్పం కలిగి ఉన్నావో దాని అంతటిని మీరు నెరవేర్చుకొని మహిమ పొందమని ప్రభా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు, నేనే తల వెంట్రుకలు నెరే వరకు నేను ఎత్తుకొని రక్షించేవాడు నేనే నిన్ను చేస్తున్నాను కనుక నేనే నేను ఎత్తుకొని రక్షణ. నీ మంచితనం నీ దాసునిడలా నీ ప్రజలడలా కనపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ తను ఆశీర్వదించమని మరొకసారి వందనములు చెల్లించి యేసు ప్రభువుని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి సార్, ఓకే సార్. మనోహరన్న భోజనం కొరకు ప్రార్థన చేయండి. చూడాలి సార్, ఉండండి. ఓకే మనోహరన్న చూడాలి సార్. ఓకే వస్తా గారు. ఓకే చూడండి. మనోహరన్ ఎక్కడున్నా రావాలి. మనోహర్ బాబు, మనోహర్ బాబు, జోహోషాబు. చూడాలి సార్. మా ప్రేమ గల పరుడు తండ్రి, జీవం గల దేవానికి వందనాలు చేసామైనా
ఇంతవరకు నీ దాసు ద్వారా ఇవ్వబడిన వాక్యవాన్ని బట్టి వందనాలు. వాక్యం నీరుగట్టి పల్లింపజేది అనేకల్లో నూతన కాలం జరిగించండి. ఇదే సందర్భంలో మరి దాన్ని సీతపరిచిన శారీరక కాలం బట్టి వందనాలు. దేవాయ పంచిపెట్టిన పనులు జ్ఞానం గ్రహించి మరి అందరూ తిరిగి తృప్తి పొందినట్లు సహాయం అనుకుంటండి. లేని వారికి అనుగ్రహించండి. జ్ఞానం ఘనత కొరకై మహిమ కొరకై వాడబడి కావాల్సిన శక్తి ఇచ్చాము. నీకే ఘనత ప్రసాదించుకోండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతసేపు ఓపిక కూర్చున్నారు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే నేను కార్యక్రమం అంతా ముగిస్తాము. ఆ తర్వాత భోజనం చేయొచ్చు. రంజిత్ అంటే పిలుచు. రండి రంజిత్. చూడమ్మా. ఓకే రండి మీరు చూడు సార్. కేక్ పెట్టి ఓకే. సార్ దగ్గర రంజిత్. యేసు పేరుతో మీకు అందరికీ మా అమ్మ ఒక ఫోటో అందరికి గెలుపు. టైం అయిపోయింది. ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. చూడండి. ఓకే. ఇర్మియా 33:6 వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించున్నాను. వారిని స్వస్థపరుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచను. రంజిత్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇంకొక వచనము ఇర్మియా 29:12 వచనము. మీరు నాకు మొదపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుచుతురని నేను మీ మనవి ఆలకించును. మొట్టమొదటిగా చదివిన వాక్యం వచ్చి 23వ సంవత్సరం వాగ్దానం ఉన్నది. మీకు అందరికీ తెలుసు 23వ సంవత్సరం జూలై నెలలో నాకు బైపాస్ సర్జరీ అయింది. మీ అందరి ప్రార్థన వల్ల అలాగే బెంగళూరులో ఉంటున్నాను. నేను బెంగళూరులో ఫిబ్రవరి సంఘానికి పోతున్నాను. ఇక్కడ జోసఫ్ ఆనందరాజు దైవ సేవకుడుగా ఉంటున్నారు. ఆ సంఘం 2వ సంఘం నా కోసం ప్రార్థన చేసినారు. మన డాక్టర్లు అంతా ఎంతో నైపుణ్యంతో ఆపరేషన్ చేసి దేవుడు నాకు అనేక జీవితాన్ని ఇచ్చినాడు. దాన్ని బట్టి మీ ప్రార్థన కొరకు అన్నిటి కొరకు మేము వందనాలు చేస్తున్నాము. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఈ వాక్యం నా పట్ల దేవుడు చాలా విధాలుగా నెరవేర్చినాడు.
ఎన్నో విషయాల్లో మీరు పోయినసారి సాక్ష్యం చెప్పినట్లు సూసైడ్ వరకు పోయింటేనే అంతా పోగొట్టుకున్నాం, సంపాదించినాము. నా భార్య నేను ఇద్దరము ఉద్యోగస్తులమే సంపాదించాం, చాలా డబ్బు సంపాదించి అంతా పోగొట్టుకున్నాం వ్యాపారం చేసి. కానీ దేవుడు అద్భుతంగా 2017 సంవత్సరంలో ఒక విశ్వాసి కాదు ఎవరు అతను నాకు సాయం చేసి దాని నుంచి అంతా బయటపడినాను. అప్పుల నుంచి బయటపడి మరి జానీ బేబీ వీళ్ళ వల్లనే ఈ ఇంటిని కొనేదానికి నాకు ఇది వచ్చింది. ఫస్ట్ వీళ్ళు కొనినారు ఇల్లు, దీనికి ఎదురుగా ఇల్లు బాగుంది అంటే నా పరిస్థితి బాగలేదు, నేను కొనలేనని చెప్పిన. ఆ టైంలో చాలా ప్రోత్సహించినాను. ₹1 డబ్బు లేదు నాకు. అప్పులన్నీ అప్పుడే వేరే అతను సాయం చేసి అప్పులు తీసుకున్నాను. అదంతా మళ్ళీ కట్టాలి నేను. ఆయన నా సమయంలో దేవుడు సాయం చేసి ఎట్లా వచ్చిందో డబ్బు వచ్చింది. అప్పుడు లోన్లు వచ్చినాయి, ఏదో చీటీ చేసినాము, ఇంకొక అతను సాయం చేసినాడు, అంతా సాయం చేసి ఇల్లు కింద పోర్షన్ కొన్నాము. దాని తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో 4-5 ఏళ్ళలో నా భార్య రిటైర్డ్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ ఇప్పుడు నేను 1961లో పుట్టాను. నేను 63 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఆల్రెడీ నేను రిటైర్డ్. కానీ నేను పనిచేసే కంపెనీలో ఆయన నాకు రిటైర్మెంట్ చేయలేదు. నువ్వు చేసుకోవాలని ఒక 2 బ్రాంచీలు నాకు ఇచ్చేసినాడు. నేను పని చేస్తూనే ఉన్నాను. ఆ బలాన్ని నాకు దేవుడు ఇచ్చినాడు. దాన్ని అందుబట్టి దేవునికి స్తోత్రాలు. ఇదంతా ఈ బలం అంతా నాకు వచ్చిందంటే మీరంతా నా కోసం ప్రార్థన చేసి మరి జాన్ ప్రభాకర్ అన్న పెద్దలు మరి అన్ని చాలా సంఘాలు నా కోసం తిరుపతిలో కానీ మరి బెంగళూరులో కానీ కర్నూలులో కానీ ఎన్నో సంఘాలు నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాయి. అందరికీ వందనాలు. దాని తర్వాత కూడా ఈ రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కాబట్టి మేమిద్దరు ఆమె ప్రైవేట్ జాబే, నేను ప్రైవేట్ జాబే, పెన్షన్ రాదు. దానివల్ల ఇంకో ఫస్ట్ ఫ్లోర్ కట్టాలని ఒక ఐడియా జానీకి వచ్చింది, జాన్పీటర్కి. అప్పుడు కూడా డబ్బు లేదు, అంతే అయిపోయింది. మళ్ళీ ఇంకా దేవుడు సాయం చేసినాడు, ఫస్ట్ ఫ్లోర్ కట్టేసినాము మీ అందరి ప్రార్థన వల్ల. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి నేను ప్రభులోనే ఉన్నాను. మీకు తెలుసు నేను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నది చాలా రోజుల తర్వాత 84లోనే నేను రక్షణ పొందినాను. కానీ చాలా రోజులు బాప్తిసం తీసుకోలే. దేవుళ్ళు ఉన్నాను కానీ బాప్తిసం తీసుకోలే. అందువల్ల దేవుడు సాయం చేసి దేవుడు ఇచ్చినలే, మాదేం లేదు. ఇది జానీ బేబీ వీళ్ళదే ఎక్కువ, వాళ్ళ పని ఎక్కువ ఉంది. వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టాలని కాదు. నేను ఎక్కడో ఉంటాను, ఎప్పుడో ఒక రోజు వచ్చిపోతాను. వాళ్ళ దగ్గర ఉండి జానీ చాలా కష్టపడినాడు. ఈ మధ్యలో జాన్ పీటర్ మీరు చూసింటే అతని ముఖము, అతని బాడీ అంతా చాలా తగ్గిపోయింది. దీనివల్ల నేను టెన్షన్ పని పూర్తి చేసినాడు. జానీకి బేబీకి చాలా వందనాలు. జాన్ ప్రభాకరానికి మన బృందానికి విశ్వాసులందరికీ నా వందనాలు. ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభు వారి ఘనమైన నామమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తుంటున్నాం. నా తండ్రి, శ్రేష్టకరమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును బహుమానమును పరసంబంధమైన దయ జ్యోతిర్మయుడ మీ వద్ద నుండి అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి తండ్రి, మరి జాషును బట్టి జకును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి అనుగ్రహించినటువంటి సామర్థ్యం లేనప్పుడు, శక్తి లేనప్పుడు మీరు సామర్థ్యం కలిగి శక్తి కలిగిన దేవుడుగా ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత కలిగి సేవించడానికి కృప అనుగ్రహించండి. అలాగనే తండ్రి, మరి జాన్పడను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టారు కనుక ఆయుస్సుని మని వారమడగగా సదాకాలం జీవించు దీర్ఘాయువును ఇస్తున్నానని 21 కీర్తన 4 ప్రకారం దేవా మీరే తనను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన పరిశుద్ధులు అందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి వారి యొక్క హక్కుల అవసరాలు
నమ్మకమైన కాపరిగా మీరు నెరవేర్చి మహిమ పొందుతారండి. మీ నమ్మకత్వాన్ని గురించి ప్రభా సూర్యుడైతేనేమి, చంద్రుడైతేనేమి, ప్రభా వాతావరణాలు అయితేనేమి, వెనకాలము కోతకాలం అయితేనేమి, శీతోష్ణ స్థితులు అయితేనేమి, మీరు నమ్మకత్వాన్ని గురించి సాక్షి అయి ఉండగా ప్రభా మీరు ఎంతైనా నమ్మకస్తులు కనుక మేము నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టాలని మాకు తెలియజేస్తూ వచ్చిన మీ వర్తమానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మీ దేవుని దయచేయమని కుటుంబానికి మెండుగా నిండుగా దేవుని దయచేయండి. నీ చిత్తానుసారంగా కింద పోర్షన్కి బాడుగు వచ్చిందని కూడా సహాయపడుతురండి. మీ దాయక కృపగా అప్పగిస్తూ వందనం చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సవాసము మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైనను గాక. ఆమేన్.